సరే రోడ్లు వేసుకోలేకపోతే ఓకే ఓకే పెట్టి అయ్యో పాపం అనే విధంగా ట్రాఫిక్స్ కి అడ్డంగా ఒకసారి దాన్ని అలర్ట్ చేస్తే మొత్తం పెట్టారు. రికార్డు చూసుకోండి. పాత కౌన్సిల్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెట్టి బిల్ కార్డు ద్వారా వసూలు చేసామన్నారు. రోజుకు 1000 రూపాయలు ఆదాయం అన్నారు. రికార్డు తీయండి. జరిగింది ఏంటంటే ప్రకారం అయిపోయింది. కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆ కాంట్రాక్టర్ ని కంటిన్యూ చేయమని. కానీ 3-4 సంవత్సరాలుగా ఆ కోర్టు ఆర్డర్ కూడా పక్కన పడేసి నేను అంత ముందు కౌన్సిల్ లో కూడా క్వశ్చన్ పెట్టాను. నేను ఇది ఎవరు ఆపరేట్ చేస్తారు, ఎంత ఆదాయం వస్తుందంటే ఆ రోజు రిటర్న్ గా కావాలంటే పాత రికార్డు లో చూసుకోండి. ఆర్ఐ అక్కడే ఆర్ఐ ఎవరు పెట్టారు, పెట్టి రోజుకి 1000 రూపాయలు 1500 ఇస్తున్నారని చెప్పి సమాధానం. కానీ నిన్న కౌన్సిల్ లో రికార్డ్ చెక్ చేసుకోండి. డిప్యూటీ మేయర్ గారు అన్నారు నెలకి 50 లక్షల రూపాయలు వస్తున్నాయి. నెలకి 50 లక్షల రూపాయలు ఆదాయం దాని మీద. అయితే గత 2 సంవత్సరాల నుంచి ఎవరు వసూలు చేశారు, ఎట్లా వసూలు చేశారో క్లియర్ గా గత కౌన్సిల్ లో పెట్టడం జరిగిందండి. కావాలంటే చెప్పాము. ఇన్స్పెక్టర్ కార్పొరేషన్ ఎంప్లాయీ పెట్టి వసూలు చేయించారంట. ఎంత వసూలు చేశారో కూడా మరి రికార్డు పెట్టండి. BOT ఎవరికైతే ఇచ్చారో ఆ కండిషన్ బట్టి అతనికి 2 years పాస్పోర్ట్ చేస్తే అతను కరోనా టైంలో చేసుకోలేకపోయాడు. అతను BOT టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం 2 years పూర్తిగా యూటిలైజేషన్ చేసుకోలేకపోయాడు. ఆ BOT ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ని పక్కన పెట్టి 2.5 సంవత్సరాల్లో ఎక్కడ ప్రైవేట్ గా ఆర్ఎల్ పెట్టి వసూలు చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు 50 లక్షల రూపాయలు వస్తుందని చెప్తున్నారు. మాట్లాడతారని చెప్పి దాంట్లో నువ్వు అనే పదం దొరికిందని చెప్తున్నారు. నువ్వు అనే పదాన్ని ఎమ్మెల్యే గారికి వాడకూడదు కాబట్టి ఒక రికార్డులో కనుక తొలగించండి. దాని గురించి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే సరే